దేవి 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 పగటి నిద్ర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏమిటి నీ మనసున్నది? ఏం జరిగింది? అలక్ష్యం చేయగలరు రాజవైద్యుడు లేరా? వైద్యులందరూ శ్రమపడి వదిలివేశారు. ఏ బాధ నేను భరించలేదు. ప్రతి వైద్యశాలకు పంపి ప్రాకృతిక వైద్యులను నిర్మించదు. ప్రణామం మంత్రివర్య, ఈ రాజ్యసభ చాలించండి. మహారాజుల వారు గృహ సంబంధమైన కార్యక్రమములు ఉన్నారని ప్రజలకు తెలియజేయండి. గృహ కార్యక్రమములు అత్యవసరమే కావచ్చు, కానీ అక్కడ పొరుగు రాజ్యాధిక్షేపణల గురించి ఆలోచించండి. మంత్రివర్య, మహారాణుల వారికి శిరోవేదన అధిగమించిపోతున్నది. ఆమె సాధారణ స్థితికి వచ్చినంత వరకు మేము శుద్ధాంతమును వీడి రాలేము. అటులనా? నాకు తెలియలేదు మహారాజా. అమ్మా, శిరోవేదన ఎలా ఎట్లున్నది తల్లి? అవునవును మంత్రయ్య, మృత్యువు కబళించినప్పుడు వచ్చు. నేను కూడా వైద్య శాస్త్రం ముందు దిక్కనే. మీకు అభ్యంతరం లేకపోయినదో సరే, దాన్నే పరీక్షించండి. ఇప్పుడైతే ఎంతో మంది వైద్యులు పరీక్షించినారట. మేమే అత్యవసర కార్యక్రమం నుండి శుద్ధాంతములకు రాలేదు. అవునవును. వైద్యులు ఏమన్నారు? ఇది సాధారణమైన శిరోవేదన కాదు. మృత్యువు కబళించినప్పుడు వచ్చే ఆవేదన కాదు. పూర్వము మగధ దేశ మహారాణి కూడా ఈ శిరోభారంతోనే మరణించిందని తెలుపుతాను. బాధపడుతున్నాను తల్లి. ఈ శిరోవేదన సత్యము తల్లి. ఏమిటి ఆకస్మిక దేహతాలు? భగవంతుడు మహారాణు వారికి ఏమైనా జరిగినా మేము బ్రతకగలమా? రాశిగమంపు సేవించి సచివ ధర్మము వడలి ప్రశాంతి కూర్చే జనని అయి మక్కుడా నిలిచి ఘనత కూర్చే సతివియోగము భరియు
సామాన్యమైన శిరోవేదన కాదు కుమార. ఈ బాధ సమసిపోవుట బహు కష్టకరం. ఏదో అక్షరం ఉందన్నారు. సామాన్యమైన లేపనమే ప్రభు, కానీ దానిని రంగరించుటకు ఏమి కావాలి మంత్రివర్య? ఆకాశ గంగను అవనికి తెమ్మందురా, పాతాళ గంగను పట్టుకురమ్మందురా, లేక పరశువేదినే తీసుకురమ్మందురా? అయ్యో అక్కర్లేదు కుమార, కావలసినది పులిపాలు మాత్రమే. పులిపాలు? సామాన్యమైన విషయమును సాధ్యము కానట్టుగా పడుతురా. ఆలస్యమింద్రం పంపా నదీ తీరం క్రూరముఖములకు నివాసం. వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయించండి. ఫలితం లేదు. లేపనం తయారు చేయడం వాళ్ళు మాత్రమే వెళ్ళవలసి. బాలునికి నేను తోడుగా వెళ్ళగలను. వద్దు ప్రభు వద్దు. ఒకవైపు మన వైరులు యుద్ధ సన్నాహులు, మరి ఒకవైపు రాజకీయ మంత్రాంగము నిర్వహించే సమయం. మీకు ఒంటరిగా రాజ్యంలో సంచరించడం అంత మంచిది కాదు. రాజ్యం యొక్క శ్రేయస్సు ముఖ్యం కాదు, ఆయువు ముఖ్యం కాదు. ఏమి మహారాణి గారు చెప్పింది వాస్తవమే ప్రభు. మీరు అడవుల యందు సంచరించడం క్షేమతరం కాదు. తండ్రి, ఇంత చిన్న విషయములకు మీరు నా వెంట రానేలా? నేను వెళ్ళలేనా? వెళ్ళనిది వ్యాఘ్రక్షేరములకు నాయన. వ్యాఘ్రక్షీరము తెచ్చుట సంభవముగాలా? కారణవశమైన మరియు కానిలేని మహాబలమున శౌర్యము పూజ్యమైనదై శుష్కము సర్వము ఈ జలమునందు. ధైర్యము సత్యము దైన్యము దయవేక్షణము ఆరుల వాక్కుగాచితై అందుకలేము వ్యాఘ్రక్షీరములే. ఈ బాలుడు సామాన్యుడు కాదు, పులిపాలు కేవల సమర్థుడు. అయినా ఆవి పందల సార్వభౌముడు. ఒక్క పులిపాలు తెలియకపోయినా రఘుబాటు కదా. మంత్రవర్య, ఈ మాటలు సమంజసం రాని. నీవు కారణి జన్ముడవు కాళీశ్వరుడవని నాకు తెలియదు. కానీ పితృప్రేమ దేశము శంకించినది హరిహరు ఎరువురు. హరిహరు ఎరువురు నాపై కరుణను పురిమోమా. హరిహరు ఎరువురు నీపై కరుణను పురిమోమా. వేగకాలము జగపుర
అనుభవ సంగీతులను ఆద్యముని దినసంగీ ఇప్పుడే తరతర రాజకీయమున గత్తర యజ్ఞము నిర్వహించి మా మనసున శాంతి కూర్చి మానిలు నీయు ప్రకార యుద్ధము జనరు ఈ మంత్రివర్యులపై మీకున్న అభిమానము నశింపకుండా అంతే చాలు. ఏమి మంత్రివర్య మీకో శుభవార్త. మణికంఠుడి యాత్ర సంతతిని వెంట నిలుకొని పురవీధుల వెంట అభ్యర్థిస్తున్నాడు. అదిగో చూడండి. అవును దేవి. జననీ జనకులకు ప్రణామములు. మంత్రివర్యులకు అభివందనములు. అమ్మా, ఛార్జింగ్ ఛార్జింగ్ వ్యాఖ్యములను వెంట నిలుపుని అవును దేవి. మణికంఠుడు సామాన్యుడు కాడు. మానవ కళ్యాణ నిమిత్తము మహిళవతరించిన మహాత్ముడు. శైవ వైష్ణవ మతతత్వమునకు మైత్రి సమకూర్ప జన్మించిన హరిహర స్వరూపుడు అయ్యప్ప స్వామి. ఇలా మానుష వేషధారి ఇನ್ನು సామాన్యుడు కాదు. అఖిల లోకైక పూజనీయుడు, ఆది మధ్యాంతరహితుడు. నీవు నిజముగా హరిహర స్వరూపుడే కలుగు. తల్లి, తనయాన్ని నమస్కరించకూడదమ్మా. నేను నీ ఎడల చేసిన అపరాధం క్షమించరాదు. బాల హరిహర తేజ స్వరూప గరిమా అలజాలక పోయిన కంసపతిని శమన సంగమే అయ్యప్ప విమల చరిత శమన సంగమే అయ్యప్ప విమల చరిత స్వార్థము, పరమార్థము నెరిగిన తదుపరి క్షమకు ప్రాధాన్యత లేదు కదమ్మా. ఏమి ఏమి విపరీతం? నీవంటున్నది నిజమేనా? క్షమించండి. నా దుర్బోధవలని మహారాణి మలినమతి అయినది. నన్ను క్షమించండి. శైవ వైష్ణవ వేదం జరుపనిచి శైవ వైష్ణవ వేదం జరుపనిచి దురింత ప్రక్షాళన ధరణియందు
ఇంతవరకు నీ తల్లిదండ్రులు ఇక నీ భక్తుల అయ్యకు అప్పకు పుట్టిన అయ్యా అయ్యకు అప్పకు పుట్టిన అయ్యా నిన్నెరుగగలమే అయ్యప్ప స్వామి నీవెవరు స్వామి ఈ కలియుగాన్ని అవతరించడం గల కారణం ఏమో నా పూర్వ చరిత్రను వినిపించగలను విశదముగా వినండి పూర్వ జన్మమున శివునకు మోహిని పుట్టిన శాస్త్రం నా అవతారమునకు ఆరంభము నారద మహర్షి అభిమతము నా చరిత్ర వినండి నిరుపమాన లీలా వైభవ జగన్నాథ నమో నమః నమో నమః నీ యందు నేనున్నానని అంతటా నీ ఉన్నావని ఈ అనంతమందు అన్ని చోట్ల నీ నామ పారాయణము గావింపాలి నా మగతిని గల సప్తస్వరములు నీ స్వకీర్తిని వ్యాప్తిని నరింపజాలలేదు ఉత్తుంగ గంగా తరంగములను బోలు మధ్య గానకముఖములు నీ సంకీర్తనము చేయ ఉదవయే కాదు అనంతమును అనుభవలే ఉదరమందు నిలుపుకున్న దేవదేవ నిన్ను నమ్మిన వారికి కొరతయు లేదు కదా శ్రీకరాన్వయ ప్రాభవ చిత్రిపవము అఖిల బ్రహ్మాండ వ్యాసమలకరము స్తోత్రమునరించు జన్మకు శుభము జయము
ఇప్పటి నా కర్తవ్యం ఏమిటి? ఆ గర్వపడుతూ నేడేలను కైలాసమునకు రావాల్సినదిగా నందీశ్వరుడి ద్వారా ఆహ్వానము పంపినవాడు. కార్యము ఎట్టిదై ఉండను. ఆ లయకారుడికి ఈ లయ ప్రవీణునితో ఏమి కార్యము ఏర్పడి ఉండునో. అదిగో ఇప్పుడిప్పుడే అరుణోదయం పొగుచున్నది. హిమ సామ్రాజ్యము ప్రమద భరితమై ఉండను. పరమశివుడి పాటికి ధ్యాన నిముక్తుడై ఉండడు. ఉదయమునే మాపతి దర్శనం. ఆహా ఆహా సర్వకళా సమాహార సంకేతము కదా. హరినామ పారాయణము చేయుచు అరుణ దర్శించగా